హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నా డెస్క్టాప్ పీసీ గురించి కంప్లీట్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. అంటే చాలామంది రీసెంట్గా నా వీడియోస్లో కమెంట్ సెక్షన్లో మీ డెస్క్టాప్ పైన ఉన్న CPU అందులో క్యాబినెట్లో ఏముంది దాని గురించి డీటెయిల్డ్ వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అంటే రీసెంట్గా ప్రతి వీడియోలో ఎవరో ఒకరు అడుగుతున్నారు, అంటే పీసీలో మీరు ఏం వాడతారు, మీ పీసీ బాగుంది చూడ్డానికని. అయితే నేను దీన్ని కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేద్దాం అనుకున్నాను. అయితే ఒక వీడియోలో కాకపోతే నేను 2 పార్ట్స్లో అట్లా స్ప్లిట్ చేసి ఈ వీడియోని చేస్తాను. ఈరోజు ఈ ఫస్ట్ పార్ట్ నేను ఈరోజు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇందులో ఇది చాలా హై ఎండ్ పీసీ, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ పీసీ. ఇది నార్మల్గా బడ్జెట్ పీసీ కాదు. ఇది మా సన్ గేమింగ్ను కంప్లీట్ RGB దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన పీసీ. అంటే మొత్తం RGB లైటింగ్ తోటి ఎక్స్క్లూజివ్లీ హై ఎండ్ గేమింగ్స్ కోసం, అంటే 4Kలో గేమింగ్స్ గేమ్ ఆడడానికి దానికోసం డిజైన్ చేసింది. అయితే ఇందులో వాడిన పార్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీ. ఇది చాలా ఎక్స్పెన్సివ్ పీసీ. అంటే నాకు మీరందరూ అడుగుతున్నారు కాబట్టి దాని గురించి డీటెయిల్గా, అంటే దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ వాడి CPU ఫిట్ చేసాం, అసెంబుల్ చేసాం అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఈ ఫస్ట్ పార్ట్లో నేను ఇది యాక్చువల్గా నార్మల్ పీసీ లాంటిది కాదు. దీంట్లో లైటింగ్ చాలా బాగుంది, RGB లైటింగ్ ఉంది. మన CPUకే కాదు, మీ LED మానిటర్కి కూడా నేను కంప్లీట్ లైటింగ్ మొత్తం అరేంజ్ చేశాను. ఆ లైటింగ్ కోసం ఏమేమి వాడి దీన్ని RGB పీసీ కింద కన్వర్ట్ చేసామనేది ఫస్ట్ పార్ట్లో కవర్ చేస్తాను. దాని తర్వాత సెకండ్ పార్ట్లో కంప్లీట్ పీసీలో ఏం వాడాను అనేది, అంటే ఇంటర్నల్ CPUలో అన్ని కాంపోనెంట్స్ గురించి సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈరోజు మనం ఈ ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ పార్ట్లో నేను ఈ NZXT అనే కంపెనీ నుంచి ఈ LED లైట్స్ తెప్పించాను. అంటే చాలా కాంపోనెంట్స్ వచ్చినాయి. ఇవి మానిటర్కి ఫిక్స్ చేయడానికి, మీకు యాంబియన్స్ లైటింగ్ కోసం సపరేట్ కిట్స్ వస్తాయి, ఇట్లా LED కిట్స్. ఇవి డిఫరెంట్ సైజెస్ మానిటర్కి డిఫరెంట్ కిట్స్ వస్తాయి. అయితే ఇది మానిటర్కి ఫిక్స్ చేసిన తర్వాత మానిటర్ లుక్ ఎలా మారింది అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఈ మిగతా పార్ట్స్ అన్నీ CPUలో ఇన్స్టాలేషన్ చేసినవి. అంటే మీకు ఇంటర్నల్ CPUలో అంత లైటింగ్ వచ్చేదంతా ఈ కిట్స్ అండి. ఇది బాటంలో క్యాబినెట్ బయట కూడా బాటంలో మళ్ళీ ఇవి బ్యాక్ సైడ్ ఫిట్ చేయడానికి ఇవన్నీ, అంటే RGB లైటింగ్ తోటి మీ కంప్యూటర్ టోటల్ ఓవరాల్ లుక్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్న ప్రొఫెషనల్ గేమింగ్ పీసీ లాగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ లైటింగ్ ఎట్లా ఫిక్స్ చేసామనేది ఈ లైటింగ్ పైన వీడియోతోటి ఈ పార్ట్ స్టార్ట్ చేద్దాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో మీకు CPUలో నేను వాడిన కాంపోనెంట్స్ అన్నీ ఒక్కొక్కటి డీటెయిల్గా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ లైటింగ్ తోటి దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇదండి కంప్లీట్ RGB లైటింగ్ కిట్ నా పీసీ మానిటర్ కోసం తెప్పించింది. ఇవి NZXT అనే కంపెనీ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించాను. ఇవన్నీ డిఫరెంట్ అంటే ప్యాకేజెస్లో వస్తుంది. అంటే ఒకటి CPUకి, ఒకటి మీకు ఇట్లా మానిటర్కి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవడానికి, అంటే CPUకి ఒకటి, CPU బాడీ కింద రావడానికి ఒకటి, లోపల మీకు కేబుల్స్కి లైటింగ్ కోసం ఒకటి, ఇట్లా సపరేట్ వస్తాయి. మీరు ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు. లేకపోతే కంప్లీట్ ప్యాకేజ్ తెప్పించుకుంటే హోల్ సిస్టమ్ని కంప్లీట్ RGB లైటింగ్ పెట్టి మనం బ్యూటిఫుల్ గేమింగ్ పీసీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీ బడ్జెట్ను బట్టి మీకు ఒకవేళ ఉట్టి మానిటర్ను CPUకి మాత్రమే కావాలంటే అంత మట్టుకే తెప్పించుకోవచ్చు. ఇక్కడ మీరు RGB లైటింగ్ కిట్ అని, ఇది ఫర్ మానిటర్ అండి. ఇవి 2 ప్యాకెట్స్ తెప్పించుకున్నాను. ఇది హ్యూ 2 అనే మోడల్. ఇది NZXT హ్యూ 2 ambient RGB లైటింగ్ కిట్ అని అక్కడ రాసుంది. ఇక్కడ ఇమేజెస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి అన్ని దాని డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ దాని ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. జస్ట్ మానిటర్ బ్యాక్ సైడ్ మీ LED లైట్ స్ట్రిప్స్ని మీరు, దానికి టేప్ ఉంటుందండి, అది మీరు తీసేసి స్టిక్ చేయొచ్చు. లేకపోతే మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఒకవేళ మ్యాగ్నెటిక్ సర్ఫేస్ ఉంటే డైరెక్ట్ దానికి మీరు పెట్టగానే స్టిక్ అయిపోతుంది. అందులో ఈ లైట్ స్ట్రిప్స్కి కంట్రోల్ చేయడానికి సపరేట్ లైటింగ్ కంట్రోలర్ కూడా వస్తుంది. అది కూడా మీకు NZXTది క్యామ్ పవర్డ్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ వస్తుంది. దాంతో మీరు కంప్లీట్ దీంట్లో లైటింగ్ థీమ్స్ అవన్నీ మీరు పీసీ నుంచి కంట్రోల్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. యాంబియంట్ లైటింగ్ కిట్ అంటే ఇది మానిటర్ కోసం, LED మానిటర్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు గేమ్లో కానివ్వండి, సీన్లో కానివ్వండి, మీ సీనరీ ఎట్లా ఉంటే దాని సరౌండింగ్ వాల్ పైన కూడా సేమ్ టైప్ ఆఫ్ కలర్స్, అంటే అదే సీన్కి మ్యాచింగ్ కలర్స్ వస్తూ ఉంటాయి వెనకాల. దానివల్ల ఏమవుతుందంటే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇమ్మెన్స్ అయ్యి మీరు అందులో మొత్తం గేమ్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే వెనకాల మీకు మానిటర్ వెనకాల ఉండే వాల్ పైన సేమ్ గేమ్లో సీన్లో ఎక్కడ ఏ కలర్ ఉంటే ఆ టైప్ షేడే పడుతుంది మీకు. అది నేను డెమో కూడా కంప్లీట్ ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదే అండి దాని లైటింగ్ కంట్రోలర్. కొన్ని డాక్యుమెంట్స్ లైటింగ్ కంట్రోలర్ వచ్చింది. ఇది లైటింగ్ కంట్రోలర్ కూడా కంప్లీట్ తీసి చూపిస్తాను. ఇందులో జస్ట్ సింపుల్ పోర్ట్స్ ఉంటాయి అంతే. మీరు ఆ పోర్ట్స్కి కనెక్ట్ చేసేసి మీరు దీనికి పవర్ సప్లై కోసం సపరేట్ అడాప్టర్ ఇస్తాడు. అది పవర్ కూడా కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది.
ఈ సెపరేట్ బాక్స్‌లో ఎల్ఈడీ స్ట్రిప్స్ వచ్చినాయండి. ఆర్‌జీబీ ఎల్ఈడీ స్ట్రిప్స్. ఈ స్ట్రిప్స్ మ్యాగ్నెటిక్ గూడా అంటే మీకు మెటాలిక్ మ్యాగ్నెటిక్ సర్ఫేస్‌లు ఏమన్నా ఉంటే దానికి మీరు జస్ట్ దగ్గర పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. లేకపోతే ఆ టేప్ తీసి మీరు స్టిక్కర్ లాగా గూడా పెట్టేయొచ్చు. ఇవి 8 స్ట్రిప్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు ఆర్‌జీబీ ఎల్ఈడీస్ కూడా చూడొచ్చు. ఇదేంటంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది 2 ప్యాక్స్ తెప్పించాను నేను. ఇది ఫస్ట్ బాక్స్‌లో ఏమో 21-26 ఇంచెస్ వరకు మానిటర్స్‌కి యూజ్ వచ్చేది. ఇంకో బాక్స్ ఏమో 27-35 ఇంచెస్ మానిటర్. మీకు మానిటర్ సైజ్ ఏది ఉంటే దాన్ని బట్టి పర్టిక్యులర్ అదే మోడల్ బాక్స్ తెప్పించుకుంటే మీకు ఈజీ సెట్ చేయొచ్చు మానిటర్ బ్యాక్ సైడ్‌లో. అది ఎట్లా స్టిక్కర్లు తీసి ఎట్లా పెట్టాలో అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగ్స్ ఇచ్చాడండి మనకి. అంటే మీకు అన్ని కంట్రీస్‌లో యూజ్ అయ్యేలాగా మీకు 4 టైప్స్ ఆఫ్ ప్లగ్స్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ ఇంకో బాక్స్‌లో మీకు అన్ని కంప్లీట్ కేబుల్స్ సెట్ వచ్చిందండి. ఇవన్నీ మీరు కనెక్ట్ చేయాలి ఎల్ఈడీస్‌కి. ఇక్కడ వెల్క్రోను మీకు స్టిక్కర్స్ కూడా వచ్చినాయి. యూఎస్బీ కేబుల్ నుంచి మీరు లైటింగ్ కంట్రోలర్‌కి పీసీకి కనెక్ట్ చేస్తే మీకు సాఫ్ట్‌వేర్ నుంచి కంట్రోల్ చేయొచ్చు లైట్స్‌ని. ఇది ఒక అడాప్టర్ వచ్చింది. 12 వోల్ట్ 2 ఆంప్స్ పవర్ రేటింగ్ ఉంది దీనిది. ఆ లైటింగ్ కంట్రోల్‌కి పవర్ ఇవ్వడానికి. ఇంకా వేరే బాక్స్ మీకు ఆర్‌జీబీ లైటింగ్ కిట్ హ్యూ 2ది ఇంకో బాక్స్ కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మీ పీసీకి అండి, అంటే సిపియు క్యాబినెట్‌కి. ఆ క్యాబినెట్‌లో మీరు అన్ని ఎల్ఈడీస్ లోపల మీరు ఫిక్స్ చేసుకుంటే ఆ లైటింగ్ కంట్రోలర్ కనెక్ట్ చేసేసి మీరు దానికి సపరేట్ అడాప్టర్ ఏముండదు. మీకు కంప్యూటర్ పవర్ సప్లైలోంచే మీరు దీనికి పవర్ సప్లై కనెక్ట్ చేసేసుకుంటే కేబుల్ ఇస్తాడు. ఆ కేబుల్ నుంచి కనెక్ట్ చేసేసుకుంటే ఇంటర్నల్ లైటింగ్ అంతా మీకు ఆన్ అయిపోయి మీకు ఆర్‌జీబీ మొత్తం సింక్ అయ్యి మీకు దీనితోటి వచ్చిన సాఫ్ట్‌వేర్ తోటి కూడా మీరు కంప్లీట్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే సైజ్ ఉంది. ఇవన్నీ ఈ లైటింగ్ కంట్రోలర్స్ అన్నీ మ్యాగ్నెటిక్ అండి. ఇది అంటే మీరు మెటల్ ఐరన్ పార్ట్‌లో ఏదన్నా మ్యాగ్నెటిక్ పార్ట్ ఉంటే క్యాబినెట్‌లో మీరు దానికి డైరెక్ట్ స్టిక్ చేయొచ్చు. అంటే మీరు స్క్రూ ఫిట్టింగ్ ఏముండదు. ఇది తీసుకెళ్ళి దానికి టచ్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అంటే దాన్ని పట్టేసుకుంటుంది. ఎక్కడన్నా మీకు మంచిగా ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ ఫిక్స్ చేయొచ్చు. దానికి అన్ని పోర్ట్స్ ఉంటాయి. ఇందులో వేరే యాక్సెసరీస్ వచ్చినాయి కూడా మీకు అన్నీ తీసి చూపిస్తాను. ఈ బాక్స్‌లో మీకు టోటల్ అందులో సిపియూలో పెట్టడానికి లైట్ స్ట్రిప్స్ వచ్చినాయి. ఇవి కూడా అన్ని లైట్ స్ట్రిప్స్ బయటికి తీసి మీకు చూపిస్తాను. ఇందులో కంప్లీట్ అంటే 4 ఫుల్ లెంత్ లైట్ స్ట్రిప్స్ వచ్చినాయండి. ఇవ్వండి సిపియూలో పెట్టే లైట్ స్ట్రిప్స్ ఇవి. మీరు సిపియూలో క్యాబినెట్‌లో 4 సైడ్స్, అది మెటల్ క్యాబినెటే ఉంటుంది కాబట్టి మీకు స్టిక్కర్స్ అవి పెట్టే అవసరం లేదు. 4 సైడ్స్ మీరు జస్ట్ అవి మీరు దగ్గరికి తీసుకెళ్తే క్యాబినెట్‌కి అదే స్టిక్ అయిపోతుంది. ఇంకా చాలా కేబుల్స్ వచ్చినాయి ఇందులో. అంటే మీకు పవర్ సప్లైకి కనెక్ట్ చేయడానికి కేబుల్స్ సపరేట్ వచ్చినాయి. ఎల్ఈడీస్‌కి అన్నీ మీరు సిరీస్ చేసి అన్నిటికి కనెక్ట్ చేయడానికి మళ్ళీ అది వేరే వచ్చింది. ఇది ఇంకో బాక్స్ వచ్చిందండి ఇందులో అండర్ గ్లో యాక్సెసరీ అని. అంటే అండర్ గ్లో అంటే మీకు సిపియు బాక్స్ క్యాబినెట్ కింద పెట్టడానికి 2 స్ట్రిప్స్ వచ్చినాయి. అవి కూడా మీకు తీసి చూపిస్తాను. ఇవి స్ట్రిప్స్ లాగా లేవండి. ఇవి ప్లాస్టిక్ స్టిక్స్ లాగా ఉన్నాయి. అంటే దీనిపైన డిఫ్యూజర్ కూడా పెట్టి ఉంది. ఆర్‌జీబీ ఎల్ఈడీస్ పైన డిఫ్యూజ్ లైట్ రావడానికి. ఇది బాటంలో కంప్యూటర్ బాటంలో ఫిక్స్ చేయాలి ఇవి. దానికి డబుల్ టేప్ లాంటిది ఇచ్చాడు. అది పెట్టి కింద మీరు బాటంలో ఫిక్స్ చేసేసేయాలి. బాటంలో కూడా మీకు టేబుల్ పైన డిఫ్యూజ్డ్ ఆర్‌జీబీ లైటింగ్ తోటి చాలా ఓవరాల్‌గా పీసీ లుక్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి వేరే యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేసి మీకు ఇంకో లాస్ట్ బాక్స్ ఉంది కదా, అది కూడా చూపించేస్తాను. అవి వచ్చేసి మీకు కేబుల్ కోమ్స్ అండి. కేబుల్ కోమ్స్ అంటే మీరు నార్మల్గా కంప్యూటర్లో వచ్చే కేబుల్స్ కాకుండా సపరేట్ స్పెషల్ కేబుల్స్ దొరుకుతాయి మీకు. అంటే పవర్ సప్లైకి మీరు లోపల మదర్ బోర్డ్కి అవి వాడడానికి ఆ కేబుల్స్ వాడినప్పుడు దానికి కోమ్స్ అంటారు. ఇవి కోమ్స్ అనేటివి దాని కేబుల్స్ అన్నీ దీంట్లో మధ్యలో పెట్టి రన్ చేస్తే మీకు కేబుల్ మేనేజ్మెంట్ అది చాలా బాగుంటుంది అది చూడడానికి. అంటే మంచి ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. వాటికి కూడా లుక్ ఇవ్వడానికి ఇవి సపరేట్ ఇచ్చాడు. ఇది నేను నా పీసీలో వాడలేదు. అంటే సపరేట్గా నేను స్పెషల్ కేబుల్స్ ఏం వాడలేదు కాబట్టి ఇది యూస్ చేయను నేను. కాకపోతే ఇది ఎలా లైటింగ్ దీని గ్లో ఎలా ఉంటుందో అది మీకు జస్ట్ డెమో చూపిస్తాను నేను. ఇది ఇంకా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో మీరు కేబుల్స్ కూడా స్పెషల్ కేబుల్స్ వాడుతున్నప్పుడు ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. అయితే ఇదండి మొత్తం ఆర్‌జీబీ లైటింగ్ కిట్ నా పీసీకును మానిటర్ కోసం తెప్పించింది. ఇది ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. నేను రిలీజ్ అయిన తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అప్డేట్ చేసేస్తాను. ఇది కంపెనీ మాకు టెస్టింగ్ కోసం 1 మంత్ ముందే పంపించింది. ఇప్పుడు నేను మొత్తం సిస్టమ్కి 1 బై 1 ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఉండిందండి నా డెస్క్టాప్ పీసీ ఆర్‌జీబీ లైటింగ్ పెట్టకముందు. సింపుల్గా ప్లెయిన్గా బోరింగ్గా ఉండేది. ఈవెన్ గేమ్స్ ఆడినప్పుడు కూడా మీరు జస్ట్ గేమే అంతే ఆడుకోవాలి. ఆ ఫ్యాన్స్లో వచ్చే లైట్స్ అంత మాత్రమే వచ్చేవి. అంటే
దీని తర్వాత దానిలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది మీకు డిఫరెన్స్ తెలియాలని బిఫోర్ కూడా నేను ఫిక్స్ చేయకముందు కూడా కొన్ని వీడియో షార్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మానిటర్కి ఫిక్స్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇది ఎల్ఈడి స్ట్రిప్స్ అన్నీ దాని వేరే యాక్సెసరీస్ ఉన్నాయి కదా, అవి బ్యాక్ సైడ్లో మీరు ఫిక్స్ చేసేసుకోవాలి. మానిటర్ బ్యాక్ సైడ్లో ఇట్లా మీరు ఎల్ఈడి స్ట్రిప్స్ స్టిక్కర్స్ పెట్టేస్తే సరిపోతుంది, ఎక్స్టెన్షన్ కేబుల్ ఇచ్చి. ఇంకా నేను 2 ఇక్కడ పెట్టాను కదా, మొత్తం 4 పెట్టిన తర్వాత ఎలా కనపడుతుందో అది కూడా చూపిస్తాను. బాటంలో కూడా ఒకటి, మళ్ళీ రైట్ సైడ్లో కూడా ఒకటి వచ్చేస్తుంది. ఇదండి 4 పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. అడాప్టర్ దాని లైటింగ్ కంట్రోలర్ కూడా ఫిక్స్ చేసేసాను. పవర్ ఆన్ చేయగానే మీకు డిఫాల్ట్ వైట్ లైట్ వస్తుంది. ఇంకా నేను సాఫ్ట్వేర్ తోటి లింక్ చేయలేదు. ఇది క్యాబినెట్లో నేను 4 స్ట్రిప్స్ ఇలా రన్ చేశానండి. దానికి ఏం స్టిక్కర్లు ఏం పెట్టలేదు, అది మ్యాగ్నెటిక్ కాబట్టి జస్ట్ అక్కడ తీసుకెళ్ళి పెట్టగానే అదే అతుక్కుంది దానికి క్యాబినెట్కి. 4 సైడ్స్ 4 ఉన్నాయి. ఆ కేబుల్స్ కూడా నీట్గా రన్ చేశాను, ఎక్కడ ఏం డిస్టర్బ్ కాకుండా. ఇక్కడ లైటింగ్ కంట్రోలర్ కూడా మ్యాగ్నెటిక్ కాబట్టి అక్కడ స్టిక్ చేసేసాను. పవర్ వచ్చేసి కంప్యూటర్ పవర్ సప్లై నుంచే దీనికి కనెక్ట్ చేసేసానండి. సపరేట్గా పవర్ ఏం అవసరం లేదు. ఇలా అండి ఆన్ చేస్తే మీకు కంప్లీట్ ఇలా క్యాబినెట్ అంతా గ్లో అవుతుంది. అంటే డిఫాల్ట్ అది వైట్ కలర్లోనే గ్లో అవుతుంది. ఇది బాటమ్ సెక్షన్. బాటంలో కూడా మీరు 2 స్ట్రిప్స్ చూడొచ్చు. ఇందులో మీరు స్పేస్ ఉంటేనే పెట్టగలుగుతారండి బాటంలో. కొన్ని క్యాబినెట్స్కి కింద ప్లేస్ ఉండదు కదా, వాటికి కష్టమే పెట్టడము. దీనికంటే ప్లేస్ ఉందని పెట్టేశాను. ఇదండి టోటల్గా ఫిక్స్ అయిన తర్వాత బిఫోర్ లైట్స్ ఇంకా ఆన్ చేయలేదు. సింపుల్గా మీకు ఇట్లా బోరింగ్గా కనపడేది నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి దాన్ని ఆన్ చేసి చూపిస్తాను. ఇది జస్ట్ మీరు ఆన్ చేయగానే మీకు ఇమీడియట్ అల్టిమేట్ గ్లో, మీకు అది కంప్లీట్ టోటల్ మీ అట్మాస్ఫియరే మారిపోతుందండి. అంటే జస్ట్ ఇది ఏంటంటే డిఫాల్ట్ ఇది ఇలా కలర్స్ తోటి ఆన్ అవుతుంది. తర్వాత మీరు ఇందులో ఎన్ని ప్యాటర్న్స్ అంటే మిలియన్స్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్, ఇట్లా మీరు ఎన్నో ప్యాటర్న్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు ఆ సాఫ్ట్వేర్ నుంచి ప్రతి ఒక్క లైటింగ్ని ఈచ్ సెక్షన్ని ఇండివిజువల్గా కంట్రోల్ చేయొచ్చు. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలా హార్ట్ బీట్ లాగా కూడా మీరు సెట్ చేయొచ్చు, బటర్ఫ్లైస్ ఎగిరినట్టుగా, ఇంకా చాలా అంటే ఎండ్లెస్ కాంబినేషన్స్ ఉన్నాయి, కలర్స్ను మీకు ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇవ్వండి ఇలా మీరు సాఫ్ట్వేర్ నుంచి ఎవ్రీథింగ్, దాని క్యామ్స్ అని దాని సాఫ్ట్వేర్ వచ్చింది కదా, దాని నుంచి మీరు ఎవ్రీథింగ్ టోటల్ లైటింగ్ కంట్రోల్ చేయొచ్చు. మానిటర్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ డెమో చూడొచ్చు. మీకు గేమ్లో సీనరీ ఏ కలర్లో ఉంటే మీకు గోడ పైన మీ మానిటర్ బ్యాక్ సైడ్ వాల్ పైన సేమ్ కలర్ లైటింగ్ వస్తుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ స్క్రీన్ చిన్నగా ఉన్నా కానీ మీకు ఆ లైటింగ్ బయటి వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీకు అందులో మీరు గేమ్లో టోటల్గా ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే అట్మాస్ఫియర్ మొత్తం మీకు అక్కడ రియల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అక్కడ చూడొచ్చు, స్కై ఉన్న సైడ్ గోడ పైన స్కై కలరే ఉంది, కింద రోడ్ ఉన్న సైడ్ రోడ్ కలరే ఉంది. ఇక్కడ నేను తిప్పి కూడా చూపిస్తాను మీకు ఎట్లా సీనరీ ఎట్లా మారుతుంటే మీకు వాల్ పైన అట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మీకు చాలా అంటే మీకు ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేరే గేమ్లో కూడా మీరు చూడొచ్చు. అంటే న్యాచురల్ అనిపిస్తుంది, మీకు గేమ్లో లోపల వెళ్ళిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ అసలు. ఇలాంటి లైటింగ్ నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇది పెట్టిన తర్వాత నా కంప్యూటర్కి కంప్లీట్ దాని వాల్యూ పెరిగిపోయింది. అంటే టోటల్లీ అది నెక్స్ట్ లెవెల్ కంప్యూటర్ లాగా అయిపోయింది మొత్తం పీసీ. అది పెట్టకముందు చాలా బోరింగ్ ఉండేది. మీరు మరీ ఫుల్ కలర్ఫుల్ కూడా పెట్టుకునే అవసరం లేదు. ఇట్లా యాంబియంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఆ టైంలో మీకు దాని ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా నేను అది చెప్పలేను, మీరు ఇక్కడ చూడొచ్చు కూడా, అల్టిమేట్ ఉంటుంది. మీరు ఆ ఎఫెక్ట్స్ అవన్నీ చూడొచ్చు. అయితే ఇదండి ఈరోజు నేను మొత్తం ఏం చేశానంటే ఆర్జీబీ లైటింగ్ గురించే మీకు చూపించాను. నేను నా పీసీలో వాడిన ఆర్జీబీ లైటింగ్ గురించి. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క పార్ట్ నేను అన్నీ పెట్టి పీసీ అసెంబుల్ చేశాను కదా, అవన్నీ డీటెయిల్గా నేను మొత్తం కంప్లీట్గా ఆ పీసీలో యూజ్ చేసిన అన్ని ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నిటిది ఒక సపరేట్ వీడియో చేసి ఇంకా కొన్ని అంటే 2-3 డేస్లోనే పెట్టేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే తొందరలోనే నేను కంప్లీట్ పీసీ బిల్డ్ది నాది మొత్తం డీటెయిల్డ్ వీడియో కూడా పెట్టేస్తాను. ఉంటానండి, మళ్ళీ కలుస్తాను. బాయ్.